ఫ్యామిలీ విషయంలో చేరాలి. ఫ్యామిలీ విషయంలో ఎందుకని ఒక 3-4 months అని దేవుడు కళ్ళప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు 3 to 4 months అని దేవుడు చూపిస్తుంది. అప్పుడు కొంచెం మీరు డిస్టర్బ్ అవుతారు తన ఫ్యామిలీ దీని విషయంలో. నాకైతే చూపిస్తుండో ఎట్లా అంటే కొంచెం గందరగోళం అవుతుంది. మళ్ళీ కొంచెం ఒక వా చూపిస్తుంది. అది చెప్పడానికి నాకు తెలుసు, నాకు తెలుస్తున్నాడు దేవుడు. అది ఈ రోజు ఒక చిన్న మెసేజ్ ద్వారా క్లియర్ అయింది. నేను ప్రేయర్ చేస్తున్నాను, మీతో మళ్ళీ ప్రేయర్ చేయించుకోవాలని నాకైతే నాకు చెప్పింది. నాకు తెలుసు ప్రేయర్ లో వైజాగ్ లో ఉంటారు సిస్టర్ వాళ్ళు, సిస్టర్ ఇంకా వాళ్ళ బాబు అదే చెప్పడానికి వచ్చింది. కానీ నా కళ్ళ ముందు 3 to 4 months అది ఎట్లా అంటే పీక్ వరకు వస్తుంది, కొంచెం బోర్ అవుతుంది. కానీ దానికంటే బిఫోర్ దేవుడు ఒకటి చేయమంటూ నేను మీకు పర్సనల్ గా చెప్తా. అది అయిపోతుంది. అయిపోయిన వెంటనే అందులోకి వచ్చి బయటికి వస్తారు. అందులోకి వచ్చిన మూమెంట్ చేయాలి. గాడ్ ఇస్ గోయింగ్ టు టాక్ టు యు. దేవుడు నేను లిఫ్ట్ చేస్తాడు ఉన్నతమైన స్థితిలో. అప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలా, ఏముండాలా, ప్రతిదీ దేవుడు రాసి పెట్టిందంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాతో, నువ్వు నీ తల్లితో ఉండవు, నువ్వు చూడు ఎక్కడ ఉండవు. దేవుడు నేను ఒక ప్లేస్ తీసుకెళ్తాడు, దేవుడిని అక్కడ ప్లేస్ చేస్తాడు, దేవుడిని అక్కడ నిలబెడతాడు. బలంగా దేవుడు నేను వాడుకుంటాడు, అద్భుత రీతిగా వాడుకుంటాడు, దేశ విదేశాల్లో వాడుకుంటాడు. ఇది జరగబోతుంది. అయ్యో ఈ వ్యక్తి ఎట్లుంటే ఎట్లా అయిపోయింది. గాడ్స్ విల్, 100% గాడ్స్ విల్. ఇప్పుడు మనకి ఎన్ని సాక్ష్యాలు ఉన్నవి అన్ని గాడ్స్ విల్తో జరిగినాయి. ఇది కూడా 101% దేవుని చిత్తం. ఈరోజు ఎడారిలో ఈ విధంగా ఉన్నవే ఒక దేవుని లేవనెత్తబోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.